ప్రజల అవసరాల నిమిత్తం డ్రైనేజ్ పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఈ సురారం నాలా అభివృద్ధి కోసం 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించిన జీహెచ్ఎంసీలో నిధుల కొరత వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో నిత్యం కాలనీవాసులు స్కూల్ పిల్లలు జబ్బున పడే పరిస్థితి సురారం కాలనీలో ఏర్పడింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ సురారం ఓం జెండా వద్ద తలెత్తే నిత్య డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ హెచ్ఎండబ్ల్యూఎస్ పాటుపడాలని కాలనీవాసులతో పాటు 3 స్కూళ్ల విద్యార్థులు ప్లకార్డ్స్ బ్యానర్లతో రోడ్డెక్కి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదించారు. రామ్లీలా మైదాన్ నుండి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు ర్యాలీని చేపట్టారు. సీఎం రేవంత్ అంకుల్, మా సమస్యను తీర్చండి, రోజు మేము స్కూల్ కి వెళ్లే దారిలో ఈ డ్రైనేజ్ నీటిలోనే పడిపోతున్నాం అంటూ దీనంగా అడుక్కుంటున్నారు స్కూల్ విద్యార్థులు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా ఫ్రెండ్స్కి. ఇంకా మేము రోజు 4 ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం ఉంది. సో మీరు రేవంత్ అంకుల్ మీరంతా కొంచెం పరీక్షించండి. ధన్యవాదాలు. సుభాష్ నగర్ 130 డివిజన్ సురారం కాలనీ ఓం జెండా దగ్గర గత 4 సంవత్సరాలకి ఈ డ్రైనేజ్ పొంగుతూ ఉంది. మేము చాలాసార్లు ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం కూడా ధర్నా చేసాము. ఎలాంటి పరిష్కారం లేదు. స్కూల్ పిల్లలు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ స్కూల్ ఉంది, రైతు మార్కెట్ ఉంది, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ ఎలాంటి పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయ్యింది, బడ్జెట్ లేదు అని జిహెచ్ఎంసీ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూ అని చెప్తున్నారు. దయచేసి మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత ప్రభుత్వంలో డబ్బులు రిలీజ్ అయినప్పటికీ మరి ఇంతవరకు సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. పిల్లలు అనేక అనారోగ్య బారిన పడుతున్నారు. ఇక్కడ కూరగాయల మార్కెట్ కూడా ఉంది. మరి అనేక మంది మహిళలు ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి కూరగాయలు కొనడానికి వచ్చి ఈ డ్రైనేజ్ సమస్య వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇటు నిత్యం అనేక కాలనీలకు వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఈ సమస్య వల్ల ఇదంతా డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి. లేని పక్షంలో ఈరోజు పిల్లలు వచ్చి ఇక్కడ పిడుగుల్లాగా ధర్నా చేపట్టారు. కానీ రాబోయే రోజుల్లో పెద్దలందరూ కాలనీవాసులు కూడా స్థానిక వాసులు అందరం కలిసి కూడా జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే.